హైదరాబాద్లో కురుస్తున్న వర్షాలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చాలా చోట్ల రోడ్లపై వాటర్ ఆగిపోవడంతో కష్టాలు తప్పడం లేదు. ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే ప్రధాన రహదారిలో వాహనదారుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఓవైపు రోడ్డు రిపేర్లు, మరోవైపు ఆగిపోయిన నీళ్లతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిటీలో పలు చోట్ల వాటర్ ఇంచిపోగా పలు చోట్లనైతే రోడ్డు డ్యామేజ్ అయింది. మనం ప్రజెంట్ ఉప్పల్ దగ్గర ఉన్నాము. ఇది వరంగల్ నుంచి ఉప్పల్ వచ్చి అంటే ఉప్పల్ బస్ స్టేషన్ సమీపంలో ఉన్న రోడ్. ఇక్కడ మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు. రోడ్డు కుంగింది. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడైతే రోడ్డు డ్యామేజ్ అయిందో ఆ కుంగిన రోడ్డు మొత్తం కూడా క్లియర్ చేసి వెంటనే రోడ్డును కూడా ఇక్కడ ఫిల్ చేస్తున్నారు. కుంగిన ఏదైతే రోడ్డు ఉందో దాన్ని మొత్తం కూడా రిపేర్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అధికారులు ఉన్నారు. సార్, వర్షాల పట్ల ఏ రకంగా ఉన్నారు? ఈ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అధికారులు ఉన్నారు. సార్, వర్షాల పట్ల ఎటువంటి సహాయక చర్యలు చేపట్టారు? రోడ్డును ఎట్లా దీన్ని రిపేర్ చేస్తున్నారు? మేము నైట్ నుంచి అలర్ట్గానే ఉన్నామండి. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడల్లా ఏమైనా స్టాగ్నేషన్స్ అటెండ్ అయితేనే ఉన్నాం. త్రూఅవుట్ నైట్ కూడా మేము వైర్లెస్ సెట్లో కానీ, ఫోన్లో కానీ, వాట్సాప్లో కానీ అవైలబుల్ ఉన్నాం. మాకు ఎర్లీ మార్నింగ్ వరంగల్ హైవే మీద ఒక చిన్న గుంత పడ్డదని తెలిసింది. తెలంగాణ ఇమీడియట్గా మా టీంతో సహా ఇక్కడ చేరుకొని ఆ గుంతను పూడ్చే కార్యక్రమంలో ఉన్నాం. మేము ఈ గుంతను కూడా ఇంకో 2-3 నిమిషాలు ఫిల్ చేసి ట్రాఫిక్ అలౌ చేస్తాం. అంటే ఎట్లా ఉన్నది సార్? ఏరియా అంతా కూడా మానిటర్ చేస్తున్నారా? నైట్ నుంచి ఎట్లా ఉన్నది? ప్రజలు ఏమంటున్నారు? ఎందుకంటే ఈ ఏరియా కొంత కన్స్ట్రక్షన్ అవుతున్నది. ఇక్కడ బ్రిడ్జి కానీ రోడ్లు కొంచెం బాగాలేనటువంటి పరిస్థితి. ఎటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి? జనరల్గా ఏంటంటే వరంగల్ హైవే మీదనే కొద్దిగా రోడ్ బాగాలేదనే కామెంట్ వస్తుంది. ఇది కూడా మేము గణేష్ విమర్శన కన్నా ముందు చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. మాకు సంబంధించింది ఒక ఉప్పల్ బస్టాండ్ వరకు ఉంటుంది. మిగతాదంతా నేషనల్ హైవే R&B వాళ్ళది. వాళ్ళు కూడా నేను కన్వర్జెన్సీ మీటింగ్లో చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా గణేష్ విమర్శన కన్నా ముందు రోడ్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మా ప్రాజెక్ట్స్ నుంచి కూడా మేము కూడా మా ప్రాజెక్ట్స్ ఈ గారికి చెప్పాము, సిఈ గారికి చెప్పాము. వాళ్ళు కూడా కొంచెం మాది ఒక 120 మీటర్స్ బిట్టు మాత్రమే ఉంది. అది కూడా మేము గణేష్ విమర్శన లోపు కంప్లీట్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇంకా కంటిన్యూగా వర్షాలు ఉన్నాయని చెప్పి ఇటు వెదర్ డిపార్ట్మెంట్ కూడా చెప్తున్న తరుణంలో ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి? కలెక్టర్లు ఆల్రెడీ సమీక్షిస్తున్నారని తెలుస్తుంది నిరంతరం. సో వర్షం కూడా ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్పి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ రెయిన్ అలర్ట్ అయితే ఉంది. మా కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము మేము మాన్సూన్ టీమ్స్ అయితే అలర్ట్గా ఉన్నాయి. దాంతోపాటు 24 అవర్స్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాము. కంట్రోల్ రూమ్ నుంచి మాకు ఫోన్లు వస్తాయి, మనకు ఫిర్యాదులు వస్తే కంట్రోల్ రూమ్కి పోతాయి, కంట్రోల్ రూమ్ నుంచి మాకు వస్తాయి. ఫిర్యాదు వచ్చినామడే మేము అధికారులందరం ఫీల్డ్కి వెళ్ళి దానికి రెమెడియల్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో చేస్తూనే ఉన్నాము. నైట్ కూడా నైట్ 12 గంటల వరకు కూడా మేము ఆన్లోనే ఉన్నాము, మేము పని చేస్తూనే ఉన్నాము. అదే కాకుండా మా కంట్రోల్ రూమ్ నుంచి మా కమిషనర్ మరి మా జోనల్ కమిషనర్ ఆదేశానుసారం త్రూఅవుట్ నైట్ మాకు ఫోన్లో టచ్లో ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. మేము కూడా ఫీల్డ్లోనే ఉన్నాం త్రూఅవుట్ నైట్. ఎప్పటికప్పుడు ఏమున్నా కానీ అటెండ్ చేస్తూనే ఉంటాం, ఫీల్డ్లోనే ఉంటాం. ఈ రెయిన్స్ అయ్యే వరకు కూడా మేము అలర్ట్గా ఉంటాం. అది అధికారులు అయితే పూర్తిగా అలర్ట్ ఉన్నారు. మనం చూస్తున్నాము ఉప్పల్ మెయిన్ హైవే పైన గుంత పడడము, కొంచెం రోడ్డు కూడా కుంగడంతో జిహెచ్ఎంసీ సిబ్బంది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం వెంటనే అందుకొని, ఎందుకంటే మెయిన్ హైవే కనుక ఇటు కంప్లీట్ గా బస్సులు వస్తూ ఉంటాయి కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు జాగ్రత్తగా ఏదైతే గుంత పడిందో మొత్తం కూడా దీన్ని పూడ్చి వేస్తున్నారు. మొత్తం సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉండి వర్క్ చేయడం జరుగుతున్నది. ఇటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కానీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కానీ, జిహెచ్ఎంసీ మేయర్ కానీ అందరూ కూడా నిరంతరం కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ అయితే ఉప్పల్కు సంబంధించి కంటిన్యూగా మొన్న రాత్రి నుంచి నాన్ స్టాప్ గా వర్షం అయితే కురవడం జరుగుతున్నది. దీంట్లో రోడ్లు కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతుంటే వెంటనే అధికారులు అయితే చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. మెయిన్ హైవే ఉప్పల్ హైవేలో ఏదైతే రోడ్డు గుంత పడిందో, ఇక్కడ కుంగిపోయిందో, అధికారులు వెంటనే ఇక్కడికి వచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. మెయిన్ హైవే కంటిన్యూగా వెహికల్స్ ఫ్లోటింగ్ ఉంటుంది కనుక ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. దాదాపు సిటీలో అన్ని చోట్ల కూడా జిహెచ్ఎంసీ టీమ్స్ అనేవి నిరంతరం వర్క్ చేస్తున్నాయి. వర్షాల పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు అలర్ట్ చెప్తున్నారు. దీంతో పాటు కంట్రోల్ రూములు కూడా ఎప్పటికప్పుడు ఏ ఇబ్బందులున్నా వెంటనే పరిష్కరించే దిశగానైతే జిహెచ్ఎంసీ పనిచేస్తుంది. ఇది ఓవరాల్ గా ఉప్పల్ ఏరియాకు సంబంధించి మొత్తంగా కూడా కుంగిన రోడ్డు కానీ ఇక్కడ పడ్డటువంటి ఏదైతే గొయ్యి ఉందో వెంటనే అధికారులు అయితే పూడ్చడం జరిగింది. ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా వెంటనే జిహెచ్ఎంసీ అన్ని రకాల సాయం చేస్తుందని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు.